అనగనగా ఒక ఊళ్ళో ఒక ఎలుక ఉండేది. మిగిలిన ఎలుకలతో అది ఎప్పుడూ కలిసేది కాదు. పైగా వాటిని హేళన చేస్తూ ఉండేది. ఒకసారి ఆ ఎలుకకు చాలా రోజుల వరకు ఆహారం దొరకలేదు. దాంతో చిక్కిపోయి బక్కగా తయారయ్యింది. ఇక చివరికి కాళ్ళు ఈడ్చుకుంటూ ఎలాగోలా ఒక ఇంట్లోకి దూరింది. దానికి ఒక బుట్టలో బ్రెడ్ దొరికింది. కానీ దానికి చాలా చిన్న రంధ్రం ఉంది. ఎలుక బక్కగా ఉంది కాబట్టి సులువుగా అందులో నుండి దూరిపోయింది. ఇక దొరికిందే తడవుగా బ్రెడ్ తినడం ప్రారంభించింది. తిని తిని దాని పొట్ట బాగా లావుగా అయిపోయింది. దాంతో అది రంధ్రంలో నుండి బయటకు రాలేకపోయింది. చేసేది లేక ఉదయం వరకు అందులోనే ఉండిపోయింది. ఉదయానికి తిన్నది అరిగిపోతుంది కదా, అప్పుడు పోదాం అని పడుకుంది. ఉదయం లేవగానే మళ్ళీ అత్యాశతో కొంచెం తిని వెళ్ళిపోదాం ఏమవుతుంది అని మళ్ళీ బ్రెడ్ తినడం మొదలుపెట్టింది. ఈలోగా ఆ ఇంటి యజమాని బుట్టని ఓపెన్ చేసేసరికి ఎలుక కనిపించింది. వెంటనే మూత పెట్టి ఆ బుట్టను పిల్లి ముందు ఓపెన్ చేసింది. పారిపోవాలని చూసిన ఎలుకను పిల్లి పట్టుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఎలుక తనను ప్రమాదంలో ఉన్నదని గ్రహించింది. భయంతో బుట్ట నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించింది. కానీ తన కడుపు బిగువుగా ఉండటం వల్ల కదలడం చాలా కష్టమయ్యింది. పిల్లి ఎగిరిపడింది. ఎలుక మాత్రం తన ప్రాణాలతో పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ పెద్ద కడుపు ఆమెను మరింత బలహీనంగా చేసింది. పిల్లి మరింత దగ్గరగా ఉన్నప్పుడు ఎలుక చివరి ప్రయత్నంగా బుట్టలోని రంధ్రం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించింది. చివరి క్షణంలో ఎలుక బిగువుగా గట్టి కడుపుతో రంధ్రం ద్వారా బయటపడింది. బయటకు వచ్చాక ఎలుక కాసేపు కూర్చుంది. తన కడుపు పెద్దదిగా ఉన్నదాన్ని చూసి జరిగిన దానికి పశ్చాత్తాపం చెందింది. ఎలుక తన నీరసం చూసి తినడం ఓకే కానీ అతిగా తినడం వల్లే కష్టాలు వచ్చాయని గ్రహించింది. గ్రామంలో ఉన్న ఇతర ఎలుకలు ఆహారం తీసుకువచ్చి దాన్ని సంతోషంగా అందరూ పంచుకుని తిన్నాయి. సూర్యాస్తమ సమయంలో ఎలుక ఒంటరిగా కూర్చుని తన గత నిర్ణయాలను విశ్లేషించుకుని అందరితో పంచుకోవడం ఎంత ముఖ్యమో గుర్తించింది. ఆ రోజు నుంచి ఎలుక వినయంగా జీవించింది. మిగతా ఎలుకలతో కలిసి ఉండటం ప్రారంభించింది.